ముందు వీడియోలో చెప్పాను కదండి, మేము రామతీర్థం కొండ ఎక్కమో లేదనేది. మేమైతే ఫైనల్గా ఎక్కేద్దామని ఫిక్స్ అయ్యాము. 2 o'clock అలా దర్శనం చేసుకొని అయితే 3:30 అలా అయిందండి. ఇది మెట్ల దగ్గరకు వచ్చేసరికి అయితే మా అమ్మ అయితే ఇంతకు ముందు అయితే 2 సార్లు వచ్చారండి. ఇది 3rd టైం అంట నాకు తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ ముందైతే మెట్లు ఉండేవి కాదంట, ఓన్లీ కొండ ఉండేదంట. కొండపై నుంచి అయితే వెళ్ళి దేవుడిని దర్శించుకునే వాళ్ళు. ఈ మధ్యలోనే స్టెప్స్ అయితే కట్టారంట. కొండపై నుంచి అయితే కింద ఊర్లు అనేవి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయండి. పంట పొలాలు కానీ ఊరు కానీ చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మేము సగం స్టెప్స్ ఎక్కేసరికి అయితే చాలా అలసిపోయాము. అలాగే మీలో ఎంతమంది కొండ ఎక్కారో కమెంట్ చేయండి. మనకైతే ఇక్కడ కొంతవరకే స్టెప్స్ ఉన్నాయండి. ఆ తర్వాత అయితే కొండగానే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మనం దేవుడిని దర్శించుకోవడానికి అయితే పైకి వెళ్ళాలి. మేమైతే ఫైనల్గా అయితే ఎక్కేసామండి. ఎక్కేసాక అయితే పడిన కష్టం అంతా మర్చిపోతాము. ఏదైనా కొండపైన మన గుడి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో. మేమైతే దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకున్నాకైతే కొండ చుట్టూ అయితే ఏమున్నాయి అనేవి అయితే చూడడానికి అయితే వెళ్ళాము. ఇప్పుడు గుడి చుట్టూ అయితే చూద్దాము. మనకు 5 o'clock తర్వాత అయితే పూజారి గారు అయితే వెళ్ళిపోతారంట. అంతకు ముందు వస్తే మనకి గుడి అయితే అవైలబుల్గా ఉంటుంది దర్శనం చేసుకోవడానికి అయితే. చూసారు కదండి దేవుడు అయితే ఎలా ఉన్నారో అక్కడ. మీరు కూడా ఒకసారి చూసేయండి. అంత క్లియర్గా అయితే కనిపించదు. మేము దర్శించుకున్నాక కొండ చుట్టూ ఏమున్నాయి అనేవి అయితే చూడడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ సీతమ్మ వారు కొలను అయితే ఉంటుందండి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే భీముడు గుహ, ఇంకా అలాగే సీతమ్మ వారు ఉయ్యాల కూడా ఉంటాయి. అటువైపు అండి కొండకి ఇటువైపు గుడి ఉంటుంది, అటువైపు ఇవన్నీ ఉంటాయండి. ఇదిగోండి కొలను అని చెప్పాను కదా, అదే ఈ కొలను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.